ఇప్పుడు అలానే ఉంటే నాకు జనాలు ఇంత ప్రేమిస్తున్నారు, నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్కి ఆదరిస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ నాకుంది, మీడియా సపోర్ట్ నాకుంది, అందరూ ఇంతలా ప్రేమించేటప్పుడు వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ సో మెనీ టీమ్స్ విత్ నో ఇష్యూస్, వై ఎమ్ ఐ నాట్ ఇన్ దట్ లీగ్ లో ఎందుకు లేను నేను? అది నా మైనస్ కాదు, నేను దాన్ని నా ప్లస్ లా తీసుకుంటాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ హ్యాపీ. బట్ పీపుల్ స్టిల్ థింక్ దట్ ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా అందరూ చెప్తారు కదా నీకు అవకాశం రాలేదు, ఆ అవకాశం కోసమైనా నేను ఈ టైంకైనా ఎక్కడైనా తగ్గుతానేమో, ఎక్కడైనా సరేలే పోనీ నేను కూడా జాయిన్ అయిపోతాను అంటానేమో అనే ప్రయత్నంలో ఇంకా ఉన్నారు. సో గివ్ అప్ చేయరు, గివ్ అప్ అనేది ఉండదు, అది ఎవర్ గ్రీనే ఉంటుంది, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. కానీ ఇట్ ఈస్ ఇలాంటి ఒక స్టాండర్డ్ అప్ చేసేటప్పుడు మనకి ఒక టాలీవుడ్గా ఒక ఇండస్ట్రీగా ఆడియన్స్, ఇప్పుడు చూడండి బాలీవుడ్ని ఎవరు వాష్అవుట్ చేస్తున్నారు, ఎవరు అప్గ్రేడ్ చేస్తున్నారు? ఆడియన్స్. ఫలానా మనిషి ఏదో మైనస్ వచ్చింది అనగానే తర్వాత వాళ్ళు చేసే సినిమాలని వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఎంత గొప్ప సినిమా అయినా తీను, ఎంత పెద్ద యాక్టర్నైనా పెట్టు, మేము వెళ్ళము, బికాజ్ యు ఆర్ అన్ఎథికల్. సో అన్ఎథికల్ సినిమాలు మీకు తెలుస్తాయి. అది మన పీకే సినిమా ఉంది ఆమిర్ ఖాన్ది, అందులో ఉంది రాంగ్ నంబర్. నీకు ఎవరు రాంగ్ నంబర్ ఎవరు రైట్ నంబర్ అనేది తెలివి మనకు ఉండాలి. సో ఆడియన్స్కి ఎప్పుడు తెలుస్తుందో ఇలాంటి థింగ్స్ జరిగే ప్రాజెక్ట్స్, మనకి ఇప్పుడు హాలీవుడ్లో తెలుస్తుంది, బాలీవుడ్లో తెలుస్తుంది, టాలీవుడ్లో కూడా తెలుస్తుంది.